ఐపీఎల్లో 16th మ్యాచ్ లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్. లక్నో హోమ్ గ్రౌండ్ అయిన ఉత్తరప్రదేశ్ లో అటల్ బిహారీ వాజ్పేయి స్టేడియంలో ఈ రోజు తలబడుతున్నారు. ఈ రెండు టీంలు ప్రెజెంట్ 3 మ్యాచ్లు ఆడితే కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచాయి. ఈ మ్యాచ్ లో గెలవడం ఈ రెండు టీములకి చాలా ఇంపార్టెంట్. లక్నో సూపర్ జైంట్స్ ఎస్ఆర్హెచ్ లాంటి టీముపై ఎంత పెద్ద టార్గెట్ నైనా కొట్టి చూపిస్తామని చెప్పి మరీ గెలిచారు. ఇంకోవైపు ఐపీఎల్ లోనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ టీం ఆడిన 3 మ్యాచ్ల్లో కేవలం ఒకే ఒక మ్యాచ్ మాత్రమే గెలిచి ఇక గెలిపే లక్ష్యంగా పెట్టుకుని ఉన్న ముంబై ఈ మ్యాచ్ లో రెండు జట్ల మధ్య తమ రెండవ గెలుపు కోసం ఎంతో రసవర్తంగా ఆడనున్నారు. ఈ హై వోల్టేజ్ మ్యాచ్ లో ఎవరిది పై చేయి అవుతుంది, ప్లేయింగ్ 11 ఎలా ఉండనుంది, బ్యాటింగ్ అండ్ బౌలింగ్ ఎలా ఉండనుంది, ఈ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో వీడియోల కోసం పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి, కానీ ఫోన్ స్క్రీన్ పగిలిపోకుండా చూసుకోండి. లక్నో సూపర్ జైంట్స్ ఈ సీజన్ లో వీళ్ళు ఆడిన 3 మ్యాచ్ల్లో మొదటి మ్యాచ్ లో ఓడిపోయి, రెండవ మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ పై గెలిచి, మూడవ మ్యాచ్ లో ఓడిపోయింది. లక్నో సూపర్ జైంట్స్ ఐపీఎల్ 2025 రేస్ లో ఉండాలంటే ఖచ్చితంగా మ్యాచ్ ను గెలవాల్సిందే. ఇంకోవైపు ముంబై ఇండియన్స్ వాళ్ళు ఈ సీజన్ లో మొదటి మ్యాచ్ చెన్నైకి ఎగెనిస్ట్ గా ఓడిపోయారు, రెండో మ్యాచ్ లో గుజరాత్ పై ఓడిపోయారు, మూడో మ్యాచ్ లో తమ సొంత గడ్డపై కేకేఆర్ కి ఎగెనిస్ట్ గా 43 బాల్ మిగిలుండగానే 8 వికెట్ల తేడాతో తిరుగులేని ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఇకపై మ్యాచ్లు ముంబై ఇండియన్స్ గెలవడం కూడా చాలా అవసరం. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ల మధ్య ఐపీఎల్ 16th మ్యాచ్ లక్నో హోమ్ గ్రౌండ్ అయిన ఉత్తరప్రదేశ్ లోని అటల్ బిహార్ వాజ్పేయి క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. ఇక పిచ్ విషయానికి వస్తే బ్యాటింగ్ కి సాలిడ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ స్టేడియంలో 15 ఐపీఎల్ మ్యాచ్లు ఆడగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 7 మ్యాచ్లు, సెకండ్ బ్యాటింగ్ చేసిన వాళ్ళు 7 మ్యాచ్లు గెలిచారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా బౌలింగ్ చేస్తారు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా సెకండ్ బ్యాటింగ్ చేసినా సమానంగా విన్ పర్సంటేజ్ ఉంది కాబట్టి ఏది తీసుకున్నా ఆడొచ్చు అని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీముల మధ్య హెడ్ టు హెడ్ చూసుకున్నట్లయితే ఈ రెండు టీములు 6 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లు ఎల్ఎస్జీ గెలిచింది, కేవలం ఒకే ఒక్క మ్యాచ్ మాత్రమే ముంబై ఇండియన్స్ గెలిచింది. ఈ బ్యాటిల్స్ లో ఎల్ఎస్జీ అగ్రస్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీముల మధ్య హైయెస్ట్ స్కోర్ లక్నో సూపర్ జైంట్స్ 214 పరుగులు, ముంబై ఇండియన్స్ 196 పరుగులు. లోయెస్ట్ స్కోర్ లక్నో సూపర్ జైంట్స్ 101 పరుగులు, ముంబై ఇండియన్స్ 132 పరుగులు చేస్తున్నారు. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో విన్నింగ్ ప్రాబిలిటీ చూసుకున్నట్లయితే ముంబై ఇండియన్స్ 59% అని కలిగి ఉంది, లక్నో సూపర్ జైంట్స్ 41% ని కలిగి ఉంది. కానీ హెడ్ టు హెడ్ రికార్డులు చూసుకున్నట్లయితే లక్నో సూపర్ జైంట్స్ ది పై చేయి అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కంబ్యాక్ చేయడం చాలా అవసరమని చెప్పుకోవచ్చు. ఈ రెండు జట్ల మధ్య ప్లేయింగ్ 11 చూద్దాం ఒకసారి. ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11 టాప్ ఆర్డర్ లో ఎడెన్ మాక్రమ్, మిచెల్ మార్ష్ అండ్ నికోలస్ పూరన్. మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, అశుతోష్ బదోని అండ్ డారెల్ మిచెల్. బౌలింగ్ అటాక్ లో శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్, దిగ్విజయ్ సింగ్, రవి బిష్నోయ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సిద్ధార్థ్. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే టాప్ ఆర్డర్ లో రోహిత్ శర్మ, రికెల్టన్ అండ్ విల్ జాక్స్. మిడిల్ ఆర్డర్ లో సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ అండ్ నమందీర్. ఫినిషర్స్ గా హార్దిక్ పాండ్యా అండ్ మిచెల్ శాట్నర్. బౌలింగ్ లో ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహర్, అశ్విని కుమార్. ఇంపాక్ట్ ప్లేయర్ గా విఘ్నేష్ పుతూర్. చెప్పుకోవాలంటే ఈ రెండు టీముల మధ్య ప్లేయింగ్ 11 అయితే చాలా సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ రెండు టీముల మధ్య స్ట్రెంగ్స్ అండ్ వీక్నెస్ చూసినట్లయితే ఎల్ఎస్జీ బ్యాటింగ్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఎల్ఎస్జీ టాప్ ఆర్డర్స్ నుంచి ఫినిషింగ్ వరకు మంచి బ్యాటింగ్ లైనప్ కలిగి ఉంది. ఎల్ఎస్జీ కి ఉన్న వీక్నెస్ ఏంటంటే టాప్ ఆర్డర్ పర్ఫార్మెన్స్ చేయకపోతే మిగిలిన వాళ్ళు కూడా ఎవరు పర్ఫార్మెన్స్ చేయరు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే శార్దుల్ ఠాకూర్, ఆవేష్ ఖాన్ లాంటి మంచి పేస్ అటాక్ ఉన్నప్పటికీ ఎక్కడో ఫెయిల్ అవుతున్నారు ఎల్ఎస్జీ. స్పిన్ లో అయితే మిస్టరీ స్పిన్నర్ రవి బిష్నోయ్ ఉన్నాడు. ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ యూనిట్ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ బ్యాక్ టు బ్యాక్ మ్యాచ్లు ఓడిపోయారు. కానీ లాస్ట్ మ్యాచ్ తమ సొంత గడ్డైన వాంకడేలో ఘన విజయాన్ని దక్కించుకున్నారు. ఇక ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ చూసినట్లయితే మిచెల్ మార్ష్ అండ్ ట్రెంట్ బోల్ట్ ల మధ్య మంచి బ్యాటిల్ నడుస్తుంది. నికోలస్ పూరన్ కి అశ్విని కుమార్ అండ్ విఘ్నేష్ పుతూర్ ల మధ్య మంచి ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ అయితే ఉండనుంది. మరోవైపు రోహిత్ శర్మ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ ల మధ్య ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండనున్నాయి. రోహిత్ శర్మ ఆడిన 3 మ్యాచ్ల్లో చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ అయితే లేదు. శార్దుల్ ఠాకూర్ ఆడిన 3 మ్యాచ్ల్లో 6 వికెట్లు తీసుకుని మంచి ఫామ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్స్ అయితే నడుస్తుంది. సూర్యకుమార్ యాదవ్ అండ్ రవి బిష్నోయ్ ల మధ్య ఉత్కంఠమైన బ్యాటిల్స్ అయితే ఉండనుంది. ఈ మ్యాచ్ చాలా రసవర్తంగా జరుగుతుందన్నాటికి కారణం ఈ రెండు జట్లు ఐపీఎల్ లో తమ రెండవ విజయం కోసం చేసే పోరాటం. అయితే ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేసి వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఐపీఎల్ లో మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలతో అదరగొడదాం. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్ ద వీడియో.